హాయ్ ఉదయ్. యాక్చువల్ గా ఇక్కడ కాల్ లో రాజు అని ఉన్నారు కదా, ఆయన ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనమాట, UI UX ప్రాజెక్ట్. సో వై ఐ కాల్ యూ ఫర్ అ యూజర్ ఇంటర్వ్యూ అంటే ఒక రీజన్ ఉన్నది. యు ఆర్ ఎగ్జాక్ట్ గా తనకి టార్గెట్ ఆడియన్స్ అనమాట, అంటే తనకి నువ్వు ఎండ్ యూజర్ వి. సో మనం ఎప్పుడైనా సరే యూజర్ కి ఏదైనా ప్రొడక్ట్ బిల్డ్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ టు నో వాట్ యూజర్స్ ఆర్ ఫేసింగ్ అండ్ ఆల్ కదా. సో యూజర్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము, అందులో నిన్న టార్గెట్ ఆడియన్స్ కింద కన్సిడర్ చేసాం అనమాట. యాక్చువల్ గా రాజు ప్రాజెక్ట్ ఏంటి అని అంటే, ఆయన పార్ట్ టైమ్ జాబ్స్ గురించి ఒక పోర్టల్ చేయాలనుకున్నారు, ఒక మొబైల్ అప్లికేషన్ చేయాలనుకున్నారు ఓన్లీ ఫర్ పార్ట్ టైమ్ జాబ్స్. సో వీ డూ హ్యావ్ LinkedIn, Naukri, Indeed, lots of job portals are there, but he wants to design only for పార్ట్ టైం జాబ్స్ అనమాట. దానికోసం మొబైల్ అప్లికేషన్ చేయాలనుకుంటున్నారు. ఆయనకి ఏం కావాలి అని అంటే, అసలు యూజర్స్ ఎక్కడ ఇబ్బంది పడతారు, అసలు యూజర్ కి ఏం కావాలి, ప్రెసెంట్ ఉన్నాయి కదా అన్ని బాగానే వర్క్ అవుతున్నాయో ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. సో ఇలాంటివి తెలుసుకోవడానికి ఇది అంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట, ఎర్లీ స్టేజ్ లో చేసే యూజర్ ఇంటర్వ్యూ. ఓకే, మిడిల్ లో ఉన్నది కాదు, లాస్ట్ లో చేసే యూజబిలిటీ స్టడీస్ కాదు. సో ఇట్స్ యూజర్ ఇంటర్వ్యూ ఎర్లీ స్టేజెస్ అన్నట్టు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ నాతో చెప్పు, ఎక్కడైనా ఇబ్బందిగా ఉన్నా, నేను అడిగేది ఏదైనా రాంగ్ గా అనిపించినా, నీకు ఇబ్బంది పెట్టినట్టు అనిపించినా ప్లీజ్ ఓపెన్ గా చెప్పు. సో తన ప్రాజెక్ట్ రిలేటెడ్ యూజర్ ఇంటర్వ్యూ నేను తీసుకుంటాను. సో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి ఏంటి అన్నది తనకి క్లారిటీ ఉంటుంది, నీకు కూడా క్లారిటీ రావచ్చు. ఓకే, అండ్ ఐ రియలీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ నువ్వు నాకు ఏమిస్తావు అన్నది నాకు తెలియదు కదా, ఏం చెప్తావు అన్నది. దానికి తగ్గట్టు యూజర్స్ కి క్వశ్చన్స్ కి మనం ఎంత ప్రిపేర్ అయినా ఆన్సర్స్ చేంజ్ అయిపోతాయి. కాబట్టి మనం ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ వర్కౌట్ అవ్వవు కొన్ని సిచ్యువేషన్స్ లో. కానీ ఇక్కడ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇంపార్టెంట్ కంటే మనం యూజర్ కి ఏం కావాలి, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకోవడం మెయిన్ టార్గెట్ కదా. సో ఐ వాంట్ టు నో దీస్ స్టఫ్ అన్నమాట. హాయ్ ఉదయ్, నీ పేరు అయితే నాకు తెలుసు, బట్ యు ఆర్ ఫ్రమ్? ఐ యామ్ ఫ్రమ్ పిఠాపురం, ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర, పిఠాపురం. ఏం చేస్తుంటావు ఉదయ్? I'm a basic UI UX designer. ఓకే, ఎక్కడైనా జాబ్ చేస్తున్నావా లేకపోతే ఎలా ఫ్రీలాన్స్ ఆర్ పార్ట్ టైం ఎలా? యా, సమ్ టైమ్స్ ఫ్రీలాన్స్. ఏదైనా మనకి కంపెనీ ఆఫర్ వస్తే కంపెనీ ఆఫర్, యా అంటే కరెంట్లీ ఐఎమ్ ఫినిషింగ్ మై డిగ్రీ. సో ఆఫ్టర్ కంప్లీషన్ మై గ్రాడ్యుయేషన్ ఐ విల్ మూవ్ ఆన్ టు ది జాబ్. సో కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఫ్రీలాన్సర్ ఫర్. ఓకే, ఫ్రీలాన్సర్ లా చేస్తున్నా. నీ ఏజ్ ఎంత ఇఫ్ యూ డోంట్ మైండ్? 21. కానీ అప్పుడే నేర్చేసుకున్నా డిజైనింగ్ అంతా. గ్రేట్. మీ స్టూడెంట్. ఓకే, UI UX డిజైనింగ్ కాకుండా నీకు అదర్ స్టఫ్ ఏమన్నా వచ్చా, లేకపోతే ఓన్లీ UI UX మీద మాత్రమే వర్క్ చేస్తున్నావా? ఎలా జరుగుతుంది నీ వర్క్ డీటెయిల్స్ ఇవన్నీ? గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తా, లైక్ ఇంకా ఇలిస్ట్రేషన్స్, ఈమెయిల్ న్యూస్ లెటర్స్, ఎడిటింగ్ పర్పస్ కి సంబంధించి ప్రతిదీ డిజైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. వీడియో ఎడిటింగ్ కోసమా? యా, వీడియో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ లో చూసుకోవచ్చు, ఆర్ ఫోటో డిజైన్స్, మాకప్స్ ఆర్ లోగోస్. ఓ మై గాడ్, మల్టీ టాస్కర్ అన్నమాట అయితే ఉదయ్. లేదక్క, జాయిన్ ఇన్స్టిట్యూట్ లో గ్రాఫిక్ డిజైనింగ్ నేర్పించేవారు స్టార్టింగ్. అక్కడ గ్రాఫిక్ అలా ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ నేర్చుకున్నా. ఇప్పుడు ఫిగ్మా ఇవన్నీ నీ వీడియోస్ అండ్ నీ దగ్గర నేర్చుకున్నా. ఓకే, దట్స్ నైస్. బట్ ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్నావా నువ్వు డిగ్రీలో? ఫైనల్ ఇయర్ అక్క. నువ్వు ఫ్రీలాన్స్ చేస్తాను అంటున్నావు. ఆ ఫ్రీలాన్స్ చేయడానికి ఆపర్చునిటీస్ ఎలా వచ్చాయి? తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చా, ఏదైనా జాబ్ పోర్టల్స్ యూజ్ చేసావా, లేదంటే ఎవరైనా సజెస్ట్ చేశారా ఇక్కడ ఇలా ఉంది అలా ఉందని? అసలు ఎలా రీచ్ అయ్యారు? ఫ్రీలాన్స్ ఎలా వస్తున్నాయి నీకు? యా, నేను మీది ఒక వీడియో చూసాను అక్క, హానెస్ట్లీ స్పీకింగ్, పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ వీడియో. యా, నేను ఆ వీడియో చూసినప్పుడు నాకు నువ్వు కొంచెం చెప్పిన టిప్స్ ఏంటంటే, యూ హ్యావ్ టు పుట్ ఇన్ యువర్ అదే పోర్ట్ఫోలియోలో ఒక 3-4 ప్రాజెక్ట్స్, మంచి ప్రాజెక్ట్స్ పెట్టుకుంటే క్లయింట్స్ కి వాట్ ఈస్ యువర్ వర్క్ అని అర్థం అవుద్ది అని చెప్పు. సో నేను బిహాన్స్ లో పెట్టుకున్నప్పుడు 2-3 మెంబర్స్ బిహాన్స్ ద్వారా కాంటాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఎర్లీ డేస్ లో. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, నువ్వు బిహాన్స్ లో జాబ్స్ అప్లై చేసావా లేకపోతే? అప్లై చేయలేదు. ఓకే, పోర్ట్ఫోలియో అప్లోడ్ చేసినప్పుడు అంటే వాట్ ఈస్ మై ప్రొఫైల్ అనేది, బిహాన్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ డిజైన్స్ అన్ని పోస్ట్ చేసుకోవడానికి. సో అక్కడ నా వర్క్ చూసి ఒక 2-3 క్లయింట్స్ మెసేజ్ చేసేవారు. సో అలా ఒక 2-3 మెంబర్స్, చాలా లిమిటెడ్ పీపుల్, ఎక్కువ మంది కాదు, చాలా లిమిటెడ్ పీపుల్ చేసేవారు. లేటర్ ఎందులో చూసినా ఫ్రీలాన్సింగ్ కి మనం అప్లై చేస్తూ ఉంటాం తప్ప, లైక్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి
ఓకే ఇలా చాలా వెబ్సైట్స్ అప్లై చేసినా సరే రెస్పాన్స్ ఉండేది కాదు. దేర్ ఇస్ నో రెస్పాన్స్. సో అక్కడ స్టక్ అయిపోతాం. యాజ్ ఏ ఫ్రీలాన్సర్ కి వచ్చే బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అంటే లైక్ వాళ్ళకి రెస్పాన్స్ రాదు. చాలా మంది ఈమెయిల్స్ కి కోల్డ్ మెయిల్స్ పంపించడం, సో ఇలాంటివి చేస్తాం. అండ్ సమ్ టైమ్స్ అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ వర్క్స్ కి అవి వాళ్ళ ఓల్డ్ వీడియోస్ డౌన్లోడ్ చేసి వాటిని కొత్తగా కట్ చేసి వాళ్ళకి వీడియో సెండ్ చేస్తే వాళ్ళకి నచ్చివి వచ్చినప్పుడు thumbnail డిజైనింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్ చేయించుకునేవారు. ఇన్స్టాగ్రామ్ నుంచి అడిగారా thumbnails అవన్నీ డిజైన్ చేయమని, లేకపోతే అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఓల్డ్ వీడియోస్ తీసుకుని వాటిలోంచి నేను thumbnail డిజైన్ చేసేవాడిని. అంటే వాళ్ళు ఉన్న thumbnail నేను ఇంకా బెటర్ గా చేసేవాడిని, చేసి పంపించేవాడిని. సో వాళ్ళు అప్పుడు అలా తీసుకునేవారు. లేటర్ అప్పుడు కొన్ని క్లయింట్స్ అయితే నీ వల్ల వచ్చేవారు, నువ్వు రెఫర్ చేసేదాన్ని. సో అలా తక్కువ మంది చాలా. బట్ ఈ ఫ్రీలాన్సర్ కంటూ ప్లాట్ఫామ్ అంటూ ఏమీ లేదు. కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లైక్ నౌకరీ, ఇవన్నీ గ్రాడ్యుయేట్స్ కి. బట్ ఫ్రీలాన్సర్స్ కి అవి వర్క్ అవ్వవు బాగా. అంటే రెస్పాన్స్ రాకపోవడం అండ్ ఫేక్ క్లయింట్స్, చాలా మంది వర్క్ చేయించుకుని మనీ ఇవ్వరు. అది అయితే చాలా కష్టం. బై మీ ఏ కాఫీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో కూడా ఫ్రీలాన్సర్ ఏంటంటే మనం వర్క్స్ అప్లోడ్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తే అప్పుడు వాళ్ళకి మన వర్క్ ఫైల్ వెళ్తుంది. అలాంటి వెబ్సైట్స్ లో చూసినప్పుడు తక్కువ, చాలా లిమిటెడ్ అన్నమాట. అందులో కూడా జెన్యూనిటీ ఉండరు, 90% ఫేకే ఉంటారు. ఇంకా పెద్ద స్కామ్ ఏంటంటే ఇంటర్న్షాలా వీటిల్లో ఇంటర్న్స్ కి అప్లై చేశాక వాళ్ళు అసైన్మెంట్స్ ఇస్తారు. అంటే వాళ్ళ వర్క్ ని అసైన్మెంట్ గా మనకి ఇస్తారు. మనం వర్క్ కంప్లీట్ చేశాక వాళ్ళ నుంచి మనకి రెస్పాన్స్ ఉండదు. సో అక్కడ బాగా ఇబ్బంది అవుతుంది, కష్టం. అంటే ఇప్పుడు నీకు ఫ్రీలాన్స్ వచ్చినవి ఏవి ఈజీగా రాలేదు, యూ యూజ్డ్ లాట్స్ ఆఫ్ అప్లికేషన్స్ కదా అప్లై చేయడానికి. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్కువగా యూజ్ చేసిన వెబ్సైట్ ఏంటి వీటిల్లో? నువ్వు ఇంటర్న్షాలా చెప్పావు, బై మీ ఏ కాఫీ అని చెప్పావు, నౌకరీ డ్రిబుల్ అనో బిహాన్స్ అనో సంథింగ్ కొన్ని వెబ్సైట్స్ నువ్వు ఇప్పుడు చెప్పావు కదా. సో వాటిలో ఎక్కువగా యూజ్ చేసిన ఏంటి ఫ్రీలాన్స్ కోసం? ఇంటర్న్షాలా, ఓకే, ఇంటర్న్షాలా అండ్ అనదర్ వన్ బీప్ షార్క్ అని ఉంటుంది అక్క అప్లికేషన్. అది అందులో ఇంటర్న్షిప్స్ కి అండ్ ఫ్రీలాన్సింగ్ కి వర్క్ చేసుకోవచ్చు. ఇది ఈ మధ్యనే ఇయర్ ఇంట్రొడ్యూస్ అయింది, చాలా యూజ్ చేశాను బట్ ఎక్కడ వచ్చేది కాదు. లిటరల్లీ హారబుల్. remote-jobs.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. రిమోట్ అసలు రెస్పాన్స్ ఉండదు. మనం అందులో ఎందుకు అప్లై చేస్తున్నామో కూడా మనకు అర్థం కాదు. అంటే నాన్ స్టాప్ అప్లై చేసుకుంటూ వెళ్తాం బట్ చాలా మినిమల్ రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ లో కూడా జెన్యూనిటీ వెతుకోవడం చాలా కష్టం అవుతుంది. హాఫ్ ఆఫ్ ది ఫేక్ ఉంటుంది. సో లైక్ ఇలా ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఇచ్చే వాళ్ళందరూ అందులో జాబ్ పోస్టింగ్ చేసినప్పుడు రియల్ గా కంపెనీ ఉందా లేదా, వాళ్ళు జెన్యూన్ కదా వెరిఫై చేసుకునే ఆప్షన్ వెళ్ళుకుంటే అప్పుడు ఆ అప్లికేషన్ లో వీళ్ళు ఫ్రీలాన్స్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనం ఒకసారి నువ్వు UI UX డిజైనర్ కాబట్టి ఈ పార్ట్ పక్కన పెడతావు. నార్మల్ గా పార్ట్ టైం జాబ్స్ అని అంటే నాట్ ఓన్లీ ఫర్ UI UX డిజైనింగ్, కోడింగ్, లేకపోతే రిక్రూటింగ్ కానీ IT అని ఇవే కాదు కదా. నార్మల్ గా జనరల్ గా అవుట్ సైడ్ రెస్టారెంట్ లో వర్క్ చేసే జాబ్స్ కానీ, మేబీ స్మాల్ జాబ్స్ లైక్ మెకానిక్ గా చేయడం, లేకపోతే నర్స్ గా చేయడం, ఏదో ఒకటి పార్ట్ టైమ్ ఫ్రీలాన్స్ ఎక్స్ట్రా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఆర్ ఉన్న కొంచెం టైం ని యూజ్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నం కదా. అంటే ఇప్పుడు మనం చదువుకుని అప్లై చేసే జాబ్స్ కి ప్రాసెస్ డిఫరెంట్ ఉంటది. అండ్ ఇలాంటి చిన్న చిన్న రోల్స్ లైక్ నార్మల్ జనరల్ గా చేసే వాటికి రోల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అంటే అప్లై చేసే ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. నువ్వు ఒకవేళ UI UX కాకుండా డిజైనింగ్ కాకుండా నార్మల్ గా ఎప్పుడైనా నీ లైఫ్ టైమ్ లో బయట పార్ట్ టైం చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉన్నది? లైక్ స్విగ్గీ బాయ్. స్విగ్గీ బాయ్ చేశాను. సో స్విగ్గీలో చేసినప్పుడు అసలు ఆ స్విగ్గీలో ఆపర్చునిటీ ఉందని నీకు ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది? రిఫర్ చేశారు. ఎవరు చేశారు? బై కాల్స్ వాళ్ళే. అంటే వన్ డే స్పామ్ కాల్ వచ్చింది, లిఫ్ట్ చేసా. స్పామ్ కాల్, స్విగ్గీ డెలివరీ బాయ్ గా జాయిన్ అవ్వండి, నెలకి ఎంత ఆదాయం సంపాదించండి లేడీ వాయిస్ వచ్చింది. అప్పుడు నేను చూసా స్విగ్గీ డెలివరీ బాయ్ గా జాయిన్ అవ్వడానికి ఏమి ఉంటాయంటే ఇలా ప్లే స్టోర్ కి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అని వాళ్ళు చెప్తే వాళ్ళు కాల్ చేశారు. అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన వెంటనే రిజిస్టర్ అయిన వెంటనే వాళ్ళు కాల్ చేసి ప్రాసెస్ ఇది సార్, మీరు ఇలా చెప్పాలి, మీ పాన్ కార్డ్ అడుగుద్ది, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్, అలా అవన్నీ 1 by 1 సైన్ అప్ చేశాక మీకు వెహికల్ ఉందా, లైసెన్స్ ఉందా, ఇన్ని గంటల వర్క్ చేయాలి. ఫస్ట్ దే గివ్ ట్రైనింగ్ టు అస్. అంటే మీరు ఇలా డెలివరీ చేయాలి, ఇలా వెళ్ళాలి అని ట్రైనింగ్ మనకంటూ ఒక వాయిస్ ఓవర్ ట్రైనింగ్ వస్తుంటది. అవి కంప్లీట్ చేసాక మనకి యాక్టివేషన్ అవుతుంది అకౌంట్. సో వాయిస్ ఓవర్ అకౌంట్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు నో అబౌట్ ద యాప్ ఇంటర్ఫేస్ కూడా కదా. స్విగ్గీ మేము యూజ్ చేసేది డిఫరెంట్ ఇంటర్ఫేస్ ఉంటది, బట్ స్విగ్గీ డెలివరీ బాయ్స్ కి ఎవరైతే డెలివర్ చేస్తారో వాళ్ళకి ఇంటర్ఫేస్ డిఫరెంట్ ఉంటుంది ఆబ్వియస్ గా కదా.
అవునవును. సో అది కొత్తగా ఉన్న వాళ్ళకి అలవాటు అయ్యేలా ఉంటుందా లేకపోతే కొంచెం కష్టంగా ఉందా? చాలా మినిమల్ గా ఉంటుంది, హడావడి హంగామా ఉండదు. జస్ట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి అకౌంట్ యాక్టివేట్ అయినంటే ఓపెన్ చేసిన వెంటనే కార్నర్ లో ఒక సింబల్ ఉంటది, అలారం సింబల్. అలారం ర్యాంగ్ అవుతూ ఉంటది. యూ హ్యావ్ టు లిఫ్ట్ దట్. అది లిఫ్ట్ చేసే వరకు మోగుతూనే ఉంటది. కట్ చేస్తే నెక్స్ట్ చేసే వర్క్స్ లో ఆ మనీ కట్ అవుతాయి. సో కట్ చేయకూడదు, అది పాస్ చేయాలి. పాస్ చేయాలంటే మినిమం అది 3 to 5 minutes అలారం అలా మోగుతూనే ఉంటది. యు గాట్ ఎ రాండమ్ కాల్, స్పామ్. ఆ కాల్ నుంచి నువ్వు డైరెక్ట్ గా వెళ్ళిపోయావా లేకపోతే ఎవరైనా అడిగావా? నాకు స్విగ్గీ కాల్ వచ్చింది, నేను స్విగ్గీలో డెలివరీ బాయ్ కింద చేద్దాం అనుకుంటున్నాను అలా? లేదు లేదు, స్పామ్ కాల్ లో ఆప్షన్స్ మీకు జాయిన్ అవడం ఇష్టం అయితే 1 press చేయండి, 2 press చేయండి అని అడిగింది. సో అప్పుడున్న నేనున్న హాస్టల్ సిచ్యువేషన్స్ కి 1 press చేశాను, అంటే నాకు మనీ నీడెడ్ కాబట్టి. సో అలా దే కమ్ ఇన్ టు మై డిఎం ఇన్ వాట్సాప్. ఓకే, సో నువ్వు అలా ఇంకెవరిని అడగలేదు, నీ ఇంట్రెస్ట్ తో నీ నీడ్ ని బట్టి నువ్వు స్టార్ట్ చేసావు? ఎవరిని అడగలేదు. అది కాకుండా ఇంకేమైనా చేసావా లేదంటే స్విగ్గీ డెలివరీ బాయ్ కింద అలాంటిది ఒకటేనా? ర్యాపిడో చేయడానికి ఎలా తెలిసింది చెయ్యాలి ఇక్కడ, అంటే పార్ట్ టైం ఉంటది చేసుకోవచ్చు ఎర్న్ చేయొచ్చు అన్నట్టు? నాకు ర్యాపిడో తెలిసింది ఒక ర్యాపిడో డ్రైవర్ ద్వారా. హైదరాబాద్ లో బేసిక్ ఒక డైలీ ఇంట్లో ఎలా యూజ్ చేస్తామో, డైలీ చీపురు ఎలా యూజ్ చేస్తామో అక్కడ ర్యాపిడోలో యూజ్ చేస్తారు అందరూ కామన్ గా. ర్యాపిడో అంటే జనాల లేజినెస్ ని వాళ్ళు క్యాష్ చేసుకుని చేసినట్టు ఉంటది పూర్తిగా. యూజర్ అంటే యూజర్ ఇంకా ఈజీగా చేసేస్తారు, ఏదైనా సరే కాళ్ళ దగ్గరికి వచ్చేలా. అంటే లైక్ మనం వెళ్ళి ఒక టాక్సీని ఫేర్ చేయగలదు, డైరెక్ట్ గా మనం బుక్ చేసుకుంటే మన దగ్గరకు మనకన్నా కూడా ఫేర్ లోనే వస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఒక ర్యాపిడో పర్సన్ తో నేను ట్రావెల్ చేసినప్పుడు కాన్వర్జేషన్ బిల్డ్ అయినప్పుడు తను చెప్పాడు ఇలా, ఈజీ ఐటీ ఎంప్లాయ్, he works in weekends. ర్యాపిడో నుంచి ఎక్కువ వస్తుంది ఇది కంప్లీట్ అయితే. సాటర్డే సండే he works as an రోజుకి 1200 సంపాదిస్తున్నాడు. మరి ఏం చేస్తుంటావు అంటే ఫ్రంట్ అండ్ డెవలపర్ నేను. మరి ఈ వరకు ఏంటంటే సాటర్డే సండే నాకు వీకెండ్ హాలిడేస్ ఉంటాయి. సో సాటర్డే సండే నేను వర్క్ చేసుకుంటా, డైలీ 1200 వరకు ఎర్న్ చేస్తా. దెన్ ఆ వర్డ్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తాను. సో స్టూడెంట్ గా మనకి మనీని ఇంట్లో అడగలేము కాబట్టి అప్పుడు ఇవి చేస్తే మనకి మనీ వస్తుందని. You joined in Rapido because of the amount. ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. ఐటీ ఎంప్లాయే ర్యాపిడోలో చేస్తున్నాడంటే నార్మల్ గా నా నీడ్స్ కి ఇంకా బాగా వస్తుంది ఇందులో అన్న థాట్ రావడంలో తప్పలేదు. అండ్ మనీ అట్రాక్ట్ చేసింది అక్కడ. ఆయన సజెస్ట్ చేశారు, మనీకి అట్రాక్ట్ అయ్యావు. అండ్ దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్, అంటే ఎలాగా కంటిన్యూ చేసావు, ఎలా జాయిన్ అయ్యావు, ఆ ప్రాసెస్ ఈజీ ఉందా కష్టంగా ఉందా? I forgot one thing. He's an Uber guy, not Rapido, but he suggests me to do Rapido because in Rapido మనం ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. ఇంకా ఓకే, ఎక్కువ ఇన్సెంటివ్స్ రావడం. మరి ఆయన ఎందుకు ఊబర్ లో ఉండిపోయాడు, మరి ర్యాపిడో కింద షిఫ్ట్ అవ్వలే? ఇందులో జాయిన్ అయిపోయాక తమ్ముడు, ఇందులో జాయిన్ అవ్వడం మళ్ళీ ఆఫ్ చేస్తే నా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. లైక్ ఈ అప్లికేషన్స్ కి డీలింగ్స్ ఉంటాయి. లైక్ ఒక లోన్ యాప్ లా మనం ఏదైనా ఒక లోన్ అప్లికేషన్ లో లోన్ తీసుకుని కట్టకపోతే వేరే అప్లికేషన్ ఎలా అయితే మనకు లోన్ రిజెక్ట్ చేస్తుందో, డెలివరీ క్యాప్టెన్ గా జాయిన్ అయ్యాము. అప్పుడు మనం ఆ టాస్క్ ఇంకా సరిగ్గా కంప్లీట్ చేయకపోతే దే హావ్ బ్యాన్ అవర్ లైసెన్స్ ఇన్ అనదర్ యాప్స్. అది ఈజీగా ఇంకొక కంపెనీకి షిఫ్ట్ అవడం అనేది ఇబ్బంది అవుతుంది. ఓకే, గాట్ ఇట్. సో అందుకు తను నాకు ర్యాపిడో సజెస్ట్ చేయడం, అంటే దీనికన్నా బెటర్ యాప్ అది ఉంది, ఇన్సెంటివ్స్ ఎక్కువ వస్తాయి అండ్ నీకు దగ్గరలో ఉన్న రైడ్స్ పడతాయి అని అట్లా తను సజెస్ట్ చేశాడు. ర్యాపిడోలోకి వెళ్ళడానికి ప్రాసెస్ ఈజీగానే ఉందా లేకపోతే ఇబ్బంది పడ్డావా? ఈజీ, చాలా ఈజీగానే ఉంది. ఈజీగానే. సో నువ్వు ఎర్న్ చేసావు, మంచిగా అయిపోయింది. ఈ రెండు స్విగ్గీ అండ్ ర్యాపిడోలో చేసావు కదా. ఈ స్విగ్గీ ర్యాపిడో ఇలాగా పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫ్రీలాన్స్ చేసుకోవచ్చు అన్నది ఎవరో చెప్తేనో లేకపోతే వాళ్ళే కాల్ చేస్తేనో తెలిసింది, కానీ నీకు ఏ అప్లికేషన్ లోనే తెలియలేదు కదా. సో ఇలాంటివన్నీ ఒక అప్లికేషన్, నాట్ ఓన్లీ ర్యాపిడో, ఊబర్ ఆర్ డెలివరీ బాయ్స్, ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఉన్న అన్ని ఆపర్చునిటీస్ ఒక అప్లికేషన్ లో ఉంటే కన్ఫర్మ్ గా నువ్వు యూజ్ చేసే ఛాన్స్ ఉంటుందా ఉండదు? ఉంటుంది. ఐ విష్ అలాంటి అప్లికేషన్ ఉండాలి.
అంటే నాలాంటి స్టూడెంట్స్ అని ఎప్పటికీ ఉంటారు కదా, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇలాంటి అప్లికేషన్. మోస్ట్లీ పార్ట్ టైమ్ నీ ఒపీనియన్ లో వీఆర్ డూయింగ్ ద రీసెర్చ్, బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్, ఎక్కువ ఎవరు పార్ట్ టైమ్స్ కి ఫ్రీలాన్స్ ఎక్కువ చూస్తున్నారా అన్నది రీసెర్చ్ చేస్తాము. బట్ నీ ఒపీనియన్ లో ఎక్కువగా పార్ట్ టైమ్స్ గానీ ఫ్రీలాన్స్ గానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్తారు అనుకుంటున్నావు? ఈ 19 years నుంచి 24 years వరకు వచ్చేవాళ్ళు పార్ట్ టైమ్స్ కి బాగా చూసుకుంటారు అక్క. ఏ రీజన్ వల్ల అనుకుంటున్నావు? అడల్ట్ ఏజ్ కదా, సో ఇంట్లో డబ్బులు అడగడానికి వీళ్ళకి కష్టంగా ఉంటది. అండ్ వీళ్ళు ఎక్కడో హైదరాబాద్, బెంగళూరు లాంటి హాస్టల్స్ లో చదువుకుంటుంటారు, ఆర్ సంథింగ్ ఏదైనా కోర్స్ నేర్చుకుంటుంటారు. అప్పుడు హాస్టల్ కి ఇంట్లోంచి పంపించే మనీ అంత సరిపోయినా ఇంట్లో అడగడానికి మొహమాటం అడ్డు వస్తుంది. సో అక్కడ మనం ఇలాంటిది ఏదైనా మనం చదువుకుంటూ ఇంకొక వర్క్ చేసుకోగలం అనేది సర్చ్ చేసేటప్పుడు కనిపించే మనకి పార్ట్ టైమ్స్ కనిపిస్తుంది. సో ఫుల్ టైం ఆపర్చునిటీ ఉండదు అనిపిస్తుంది అప్పుడు, ఫుల్ టైం కంటే పార్ట్ టైం బెటర్ అనిపిస్తుందా? అంటే ఫుల్ టైం అంటే చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్క ఎంప్లాయీస్ కన్నా. సో చదువుకునే వాళ్ళు ఫుల్ టైం స్పెండ్ చేయడం కష్టం కదా. అంటే ఒక 8 hours 6 hours వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ లో ఉండాలి, ఆర్ఎల్స్ కాలేజ్ లో ఉండాలి. సో వాళ్ళకి కష్టం అవుతుంది. అదే వాళ్ళు ఒక టైం టేబుల్ ఈవినింగ్ 6 నుంచి నైట్ 10 వరకు చేసుకుందాం అని ఇలాంటి టైమ్స్ లో ఉండేవి పార్ట్ టైమ్స్. సో ఎక్కువ స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతారు దీనికి, 19 to 24 ఏజ్ ఉన్నవాళ్ళు. మేజర్ రీజన్ నువ్వు అన్నట్టు ఫైనాన్షియల్ గా, లేకపోతే పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకూడదు అన్న థాట్ వల్ల, నా కాలేజ్ ఫీజ్ నేనే కట్టుకోవాలి, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అన్న మీద ఎక్కువ మంది. గాట్ ఇట్. ఇప్పుడు కమ్ బ్యాక్ టు ప్రీవియస్ ఎగ్జాంపుల్, UI UX కి నువ్వు అప్లై చేశాను అని అన్నావు కదా. అంటే నువ్వు మన సిచ్యువేషన్ బట్టి కొన్నిసార్లు ఇలా ఫిజికల్ గా అంటే మనం వెళ్ళి వర్క్ చేయాల్సినవి ఉంటాయి, లైక్ డెలివరీ బాయ్ ఆర్ పార్ట్ టైం, లేదంటే ర్యాపిడో, ఓలా, ఊబర్, ఇవి ఇంకా చాలా ఉంటాయి. బట్ ఇప్పుడు UI UX అని లేకపోతే IT సెక్టర్ లో ఏదైనా పార్ట్ టైం చేయాలని అంటే నీ సినారియోలో నువ్వు డిజైనింగ్ అంటున్నావు కాబట్టి లెట్స్ ఫోకస్ ఆన్ దట్. ఇప్పుడు UI UX జాబ్స్ కానీ గ్రాఫిక్ డిజైనింగ్ కానీ చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ చేసిన అప్లికేషన్ ఇంటర్న్షాలా అని చెప్పాను నాకు. సో ఇంటర్న్షాలాలో వాట్ ఈస్ ద ప్రాసెస్ యూ ఫాలో? అంటే ఫస్ట్ ఏం చేస్తావు, సెకండ్ ఏం చేస్తావు, అంటే స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తావా? అక్కడ అలా చేస్తున్నప్పుడు ఏమన్నా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఉంటే ఆ సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే, ఇంటర్న్షాలా సో ఇంటర్న్షాలా ఏంటంటే మనం లైక్ నేను ఒక UX డిజైనర్ అనుకో, నువ్వు ఒక గ్రాఫిక్ డిజైనర్ అనుకో. అక్కడ మనం యాప్ లాగిన్ అయ్యేటప్పుడు మనల్ని అది లైక్ నువ్వు ఏ సెక్టార్ గురించి వచ్చావని అడగదు, బేసిక్ గా లాగిన్ అయిపోద్ది. బట్ ఎక్కడైతే మన సర్చ్ ఫిల్టర్స్ లో మాత్రం UI UX డిజైనింగ్ అని వస్తుంది. అది కొంచెం డిఫికల్ట్. అంటే వెళ్ళిన ప్రతిసారి ఇప్పుడు ఒక్కసారి అప్లికేషన్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ వెంటనే ఓపెన్ చేసినప్పుడల్లా మళ్ళీ మన ఫిల్టర్ లోకి వెళ్ళి UX డిజైనింగ్ రెండు ఉంటాయి, మళ్ళీ 2 ట్యాప్ చేయాలి. బట్ అలా కాకుండా వేరే అప్లికేషన్ ఏమైనా ఉంటే లైక్ మనం అందులో లాగిన్ అయినప్పుడే నీ ప్రొఫెషన్ ఏంటి, నువ్వు దేని గురించి వస్తున్నావు అంటే వీడియో ఎడిటర్ ఆర్ సంథింగ్ UX డిజైనర్ మనం టైప్ చేసినప్పుడే ఓన్లీ బేసిక్ దాని మీద ఉన్నట్టు ఉంటే బాగుంటుంది. ఎవ్రీ టైం మనం చూస్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో ఇది ఒక ప్రాబ్లం. అండ్ వెరిఫికేషన్స్ లైక్ ఇవి జెన్యూన్ గా ఉన్నాయా లేవా అనేది మనకి అర్థం కాదు, తెలియనప్పుడు ఎనీథింగ్ మనం అప్లై చేస్తాం, అప్లికేషన్ వెళ్తుంది, అప్లికేషన్ సబ్మిట్ అని వస్తుంది. బట్ మనకి అప్లికేషన్ వాళ్ళు చూసారా చూడలేదా తెలియదు. ఇది అపనాలో అయితే వాళ్ళు చూసారు అండ్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయింది అనేది ఉంటుంది, అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. బట్ ఇంటర్న్షాలా అలా ఉండదు, జస్ట్ అప్లికేషన్ వెళ్ళిందని మాత్రం ఉంటుంది. లైక్ తర్వాత ఏమైంది అనేది ఉండదు. అంటే వాళ్ళు చూసారంటే ఒక మనిషిగా ఒక 4% చూసారు, చూడలేదు అంటే చూడలేదు అన్నట్టు కనిపిస్తుంది. సో ఇది ఒక ప్రాబ్లం ఉంది. అండ్ ఫేక్స్, మనం ఏమైనా చాలా వరకు అప్లై చేస్తాం, అప్లై చేసినవన్నీ వస్తాయి, వాళ్ళు అసైన్మెంట్స్ అడుగుతారు, మనం అసైన్మెంట్ చేస్తాం, తిరిగి వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ కానీ ఏమి ఉండదు. నిజంగా చేయనోడు అయితే పర్లేదు, బట్ కొంచెం మంది జెన్యూన్ గా చేస్తారు, బట్ వాళ్ళ కష్టం అన్నేసి గంటలు చేసి లిటరలీ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫోర్స్క్రైబ్ అని ఒక AI కంపెనీ నన్ను అసైన్మెంట్ అడిగారు అక్క. ఆ రోజు నైట్ నుంచి మార్నింగ్ 9 వరకు కూర్చొని డెవలప్ చేసి ఇచ్చా అసైన్మెంట్. లిటరలీ హార్డ్, నా లైఫ్ లో అంత కష్టపడి అసైన్మెంట్ చేయలేదు. అంతా చేసి పంపించాక లిటరల్ ఒక్క మెసేజ్ కూడా పెట్టలేదు, కనీసం నచ్చిందో నచ్చలేదో లైక్ ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయని ఈ ఇంటర్వ్యూ చెప్తే నెక్స్ట్ టైం వాళ్ళు చేంజ్ చేసుకుంటారు కదా. సో అక్కడ ప్రాబ్లం అనిపించింది. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటది అన్నట్టు, అంటే అసైన్మెంట్ ఫెయిల్ అయితే ఫెయిల్, అంటే సెలెక్ట్ అవ్వలేదంటే సెలెక్ట్ అవ్వలేదని చెప్పేస్తే బాగుంటది. జాబ్ పోస్ట్ చేసే వాళ్ళకి ఇచ్చిన ఆఫర్స్ ఇటువైపు ఎండ్ యూజర్స్ కి ఇవ్వరు ఇంటర్న్షాలాలో. అంటే లైక్ పోస్ట్ చేసిన వాడికి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, ఇలా మాట్లాడచ్చు, వాడి రిక్వైర్మెంట్స్ అన్ని పెట్టచ్చు. బట్
ఇటువైపు పెట్టిన వాళ్ళకి అవి ఏముండదు, జస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు రెస్యూమ్ పంపడం, కవర్ లెటర్ అండ్ అసైన్మెంట్ డీటెయిల్స్ మనం పంపించేది అంతే, దానికన్నా ఎక్కువ డీటెయిల్స్ మనం కనుక్కోలేము. అంటే ఇలాంటి కంపెనీ ఉందా, ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయింది ఆర్ సంథింగ్, ఇది జెన్యూనా కాదా అని మనకి ఏమీ రియాలిటీ ఉండదు. సో అది కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? అసైన్మెంట్స్ పంపించిన తర్వాత ఆర్ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇవ్వలేదు, దాని తర్వాత ఇంటర్న్ చాలాతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? కొంచెం మనీ అడిగేవారు, పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి నాకు మనీ అంతా పంపించాక పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి ఇంతమంది ఉన్నారు, నువ్వు ఇస్తే నీకే ఫస్ట్ అప్లికేషన్ ఇస్తాను అని ఇలా మనీ అడిగా. నాటకాల ఇలాంటివి ఉండే, ఇది ఒక ప్రాబ్లం ఉండేది. అండ్ నోటిఫికేషన్స్ మనం ఇంటర్న్షాలలో ఏదైనా లేటెస్ట్ వెంటనే అప్లోడ్ చేస్తే మనకి నోటిఫికేషన్ రాదు. మనం ఎవ్రీ లేటెస్ట్ జాబ్స్ ఏమన్నా వస్తే మనకి నోటిఫికేషన్స్ రాదు. ఎవ్రీ డే ఫేస్బుక్ లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఎలా అయితే ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తామో, ఓపెన్ చేసి వెంటనే మనం వెళ్ళి చెక్ చేసుకోవాలి. మన ఫిల్టర్ ఓపెన్ చేసి ఒక యూఎక్స్ కొత్తగా వచ్చాయా. ఇక్కడ ఒక డౌట్, నువ్వు ఒక పాయింట్ చెప్పావు, అంటే జాబ్ ఇమీడియట్ గా రాగానే నోటిఫికేషన్ రాదు అని. నోటిఫికేషన్ రావాలి అని నీకు ఎందుకు అనిపించింది? అంటే ఎక్కడైనా చూసావా, దేని వల్ల నీకు అనిపించింది రాగానే నోటిఫికేషన్ వచ్చేస్తా బాగుంది అన్నట్టు? యూట్యూబ్ ఛానల్లో మనం ఒక వీడియో పెట్టినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువైపు ఆడియన్స్ కి మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే వెళ్తుంది. లైక్ ఫస్ట్ చూడాలని ఒక ఆతృత, క్యూరియాసిటీ వాళ్ళకి అది ఉంటుంది. బట్ లేటర్ ఆన్ ఈ జాబ్ పోస్టింగ్స్ లో అలా ఉండదు. ఈమెయిల్ ఇస్తాం, మన ఈమెయిల్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఏమో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పై నుంచి వస్తాయి, ముందుగా మనకి చూపేయవు. సో నాకు అలా అనిపించింది, లైక్ జాబ్ పడిన వెంటనే ఎవరైతే ఈ సపోజ్ ఈ సెక్టర్ యూఐఎక్స్ కి మనం సెటప్ చేసుకున్నాం అనుకుంటే, ఎవరైనా జాబ్ వేసిన వెంటనే మనకి వస్తే బాగుండు. అంటే లైక్ ఫస్ట్ మన రెస్యూమ్ వేసి అప్లై చేస్తే లైక్ జాబ్ వచ్చే ఛాన్సెస్ బూస్ట్ అవుద్ది కదా. ఇంకా నౌకరీలో కూడా అలాగే మనకి మెయిల్ పంపిస్తారు కొత్తగా జాబ్స్ ఏమన్నా వస్తే న్యూ జాబ్ ఇలా అప్లోడ్ చేశారు అంటే. బట్ త్రూ మెయిల్ ద్వారా అంటే టైం లేట్ గా వస్తుంది కొంచెం. లైక్ మెయిల్ వాళ్ళు వెంటనే పంపించినా మనకి పైనుంచి కనిపించేసరికి హాఫ్ అన్ అవర్ అలా అయిపోద్ది. సో యూ విల్ ప్రిఫర్ ఎప్పుడైతే కంపెనీ వాళ్ళు పెడతారో ఇమీడియట్ గా నీకు నోటిఫికేషన్ వస్తే నీకు బెనిఫిట్ అవుతుంది. బెనిఫిట్ అవుద్ది. లైక్ వాట్సాప్ అలా మనం ఒక మెసేజ్ పెట్టిన వెంటనే విత్ ఇన్ 2 seconds లో అయితే వస్తుందో, వాళ్ళు అలా వేసిన వెంటనే వస్తే లైక్ మనకి యూస్ అవుద్ది కదా. ఎవరికి రావాలి పెట్టినట్టు? లైక్ ఇప్పుడు నేను ఒక యూజర్ ఉన్నా, ఇంటర్న్షాల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా, ఫిల్టర్ లో నేను యూఎక్స్ డిజైనింగ్ పెట్టుకుని, సపోజ్ ఇంటర్న్షాల్ లో నోటిఫికేషన్ సింబల్ ఉంది. సో ఈ జాబ్స్ వచ్చేయన్నీ నాకు ఈ యూఎక్స్ డిజైనింగ్ లో హ్యాష్ ట్యాగ్ ఫాలో అయ్యి ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వెళ్ళాలని మనం ప్రెస్ చేసుకుంటే, సో లైక్ ఎవరైనా న్యూ పోస్ట్ చేసిన యూఎక్స్ డిజైనింగ్ వెంటనే మనకు వస్తుంది కదా. సో అప్పుడు మనం వెంటనే ఓపెన్ చేసి అప్లై చేసుకుంటాం. అంటే వీ హ్యావ్ టు ఫస్ట్ అండ్ బి, మనం ఫస్ట్ ఉంటాం. ఇప్పుడు మన రెస్యూమ్ బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, లైక్ చూడొచ్చు. సో దీనికోసం అంటే జాబ్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా ఇలా ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైతే యూఐ/యూఎక్స్ అని పెట్టుకుంటారో, అంటే సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫిల్టర్స్ లో కానీ లేకపోతే వాళ్ళ ప్రొఫైల్ లో యూఐ/యూఎక్స్ అని ఉంటుందో, ఒకవేళ ఏదైనా జాబ్ యూఐ/యూఎక్స్ రిలేటెడ్ వస్తే అందరికి నోటిఫికేషన్ వెళ్ళాలి, వెళ్తే బెనిఫిట్ అవుతుంది. అలా అందరిలో నువ్వు ఉంటావు కాబట్టి నీకు వస్తుంది కాబట్టి అప్పుడు బెనిఫిట్ అవుతుంది, నీకు బెనిఫిట్ అవుతుంది. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావా లేదంటే అంతేనా? ఇప్పుడు మనీ అడుగుతూ ఉంటారు లింక్డ్ఇన్ లో, లైక్ ఏదైనా పోస్ట్ అప్లై చేస్తే లిటరల్లీ మనీ అడుగుతుంటారు. అండ్ మోర్ ఓవర్ లింక్డ్ఇన్ లో బేసిక్ గా చేయని తప్పు ఏంటంటే, ఎవరైనా 2 positions ఆర్ అవైలబుల్ ఫర్ ఇన్ అవర్ కంపెనీ అని పెట్టి ఒక పోస్ట్ చేస్తారు. దాని కింద ఒక 690-790 కామెంట్స్ వస్తాయి, 700 కామెంట్స్. అది పోస్ట్ క్లోజ్ అయిపోయిందో ఉన్నదో ఇంకా వీళ్ళకి ఐడియా ఉండదు. ఎగ్జాక్ట్లీ రైట్. లిటరల్లీ అది చాలా తప్పు. అంటే క్లోజ్ అయిపోయిందంటే ఇటువైపు లక్షల మంది డైలీ వస్తారు. లైక్ సగం డిమోటివేట్ అయిపోవడం కారణం లింక్డ్ఇన్. అది ఓపెన్ చేసి హ్యాపీగా ఉన్నప్పుడు ఆ లింక్డ్ఇన్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తే లిటరల్లీ ఎవ్రీ గ్రాడ్యుయేట్ వాడు ఖచ్చితంగా ఫీల్ అవుతాడు, వచ్చి బాబా బయట ఎంత కాంపిటీషన్ ఉందా. అంటే కాంపిటీషన్ ఉందని కాదు, లైక్ వాళ్ళు పెట్టే కామెంట్స్ ప్రతి ఒక్కరు లైక్ యా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ యా దే హ్యావ్ టు అప్డేట్, అంటే దిస్ పొజిషన్ వాస్ క్లోజ్డ్, థ్యాంక్ యూ ఆల్ అలా. సో అప్డేట్ చేసుకునే ఆప్షన్ వెళ్ళిపోతుంది. మెసేజ్ పెట్టకపోయినా పర్లా, డిలీట్ చేసినా బాగుంటది ఆ పోస్ట్. డిలీట్ చేసినా బాగుంటుంది, చెయ్యరు లిటరల్లీ. అది చాలా పెద్ద మిస్టేక్ లింక్డ్ఇన్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం. అంటే మనకన్నా ముందు చాలా మంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ పెడుతూ ఉంటారు, వాళ్ళని చూసినప్పుడు సగం హోప్ పోద్ది. సో లిటరల్లీ వీళ్ళు చెప్పాలి కదా, అంటే మేము కంప్లీట్ చేసేసాం, ఈ పొజిషన్స్ క్లోజ్ చేసేసాం, ఇంకెందుకు ఓపెన్ చేయాలి. సో ఈ పాయింట్ నాకు తప్పనిపించింది. యాక్చువల్ గా నిన్న రాజు అనుష ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు.
తను కూడా సేమ్ ఇదే పాయింట్ మెన్షన్ చేసింది కదా రాజు గారు. అవును, తను కూడా సేమ్ అవే పాయింట్స్ మెన్షన్ చేసింది దట్ యునో విల్ అప్లై, మేము కామెంట్ చేస్తాము, లేదంటే జాబ్ ఉందనుకొని మేము ఎగ్జైట్ అయ్యి మేము పెట్టుకుంటాము, రెజ్యూమే పెడతాము. నాట్ ఓన్లీ పోస్ట్, కొన్ని జాబ్స్ కూడా అలానే చేస్తాడు వాడు. జాబ్ రోల్ లో ఫిల్ అయిపోద్ది, అంతా అయిపోద్ది, బట్ ఆ జాబ్ పోస్ట్ ఐ మీన్ పొజిషన్ ఏదైతే ఉంటుందో జాబ్ సెక్షన్ లో లింక్డ్ఇన్ లో అలానే ఉంటది. అలానే ఉంటుంది. మనం వెర్రిగా పాపం జాబ్ వస్తుందేమో అనుకుని అప్లై చేసుకుంటా ఉంటాం దాంట్లో. అది చాలా మిస్టేక్ కదా. ఓకే, సి అండ్ ఫైవర్ లో నేను అప్లై చేసినప్పుడు ఇలా యూఎక్స్ డిజైనర్స్ అందరూ వాళ్ళకి ఒక నీడెడ్ అని పోస్ట్ పెడతారు. మనం అదే పోస్ట్ పొజిషన్ ఉందని చెప్తారు. మనం కామెంట్స్ పెట్టి అప్లై చేసినప్పుడు ఇది ఇక్కడ చేసే స్కామ్ ఏంటంటే మనలాంటి స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఫైవర్ అండ్ ఇంటర్న్షాలా కూడా ఇంటర్న్షాలా. సో క్రియేట్ చేసి యూఎక్స్ డిజైనర్స్ అనే ఇంటర్న్షిప్ అని క్రియేట్ చేస్తారు. వీళ్ళందరికీ ఒక వర్క్ అసైన్ చేస్తారు, అంటే వీళ్ళతో ఫ్రీగా చేయించుకునే వర్క్. వీళ్ళందరికీ వర్క్ ఇలాంటి 3-4 గ్రూప్స్ ఫామ్ చేస్తారు వాళ్ళు. అంటే ఇదొక పార్ట్ గ్రూప్స్ టీమ్స్ గా డివైడ్ చేసి వీళ్ళందరికీ వర్క్ ఇస్తారు. ఈ వర్క్ ని కంప్లీట్ చేయమంటారు. కంప్లీట్ చేసిన వాళ్ళకి మీ 4 గ్రూప్స్ నుంచి ఒకరికి పొజిషన్ ఇస్తామని చెప్తారు. బట్ లిటరల్లీ వాళ్ళు ఇవ్వరు. అలా 4 months నేను టైం వేస్ట్ చేసుకున్నా. మీరు ఎవరైనా ఉంటే జాగ్రత్త పడని చెప్తున్నా. 4 గ్రూప్స్ చేసి ఒక్కొక్కరికి కొంచెం వర్క్ అసైన్ చేసి వాళ్ళతో వర్క్ చేయించుకుని వాళ్ళు నిన్ను రమ్మన్నారు, వాట్సాప్ గ్రూప్ లోకి రమ్మన్నారు. అంటే నీ సైకలాజికల్ గా నువ్వేమనుకుని వెళ్ళావు? అంటే జాబ్ ఇస్తారని అనుకుని వెళ్ళావా, లేకపోతే డబ్బులు వస్తాయి అని అనుకుని వెళ్ళావా? అసలు ఏ వర్డ్స్ మీద వాళ్ళు నిన్ను ఆ గ్రూప్ లోకి తీసుకురావడం, వాళ్ళు వర్క్ చేయడం జరిగింది? ఎక్స్పీరియన్స్. లైక్ చాలా మంది స్టూడెంట్స్ కి నీడెడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ జాబ్కి వెళ్ళినా ఎక్కడైనా చేసావా, ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడుగుతారు. సో దానికి ఎక్స్పీరియన్స్ ఇస్తాము అంటే లైక్ నీకు ఇన్ని మంత్స్ 6 months ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తాము మా దగ్గర వర్క్ చేస్తే అని ఒక హోప్ తో మనకి చూపించి ఆ గ్రూప్ లో యాడ్ చేస్తారు. వాళ్ళు వర్క్ చేసుకున్నాక ఇవ్వరు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అయితే వాళ్ళు 6 months వర్క్ చేస్తూ 3,000 ఇచ్చారు. నా క్లోజ్ ఫ్రెండ్ వాడు 3,000 6 months కి. ఆ కంపెనీ పేరు చెప్పచ్చో లేదో మళ్ళీ నేను వేసుకుంటారేమో. కంపెనీ నేమ్స్ అర్థమైంది. See, we noted your problems and నీకేం కావాలి అన్నది కూడా మాకు కొంచెంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఎవరైతే ఉన్నావో నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు, నీ మైండ్ సెట్ కి నీతో పాటు కంపేర్ చేసే వాళ్ళు కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కన్ఫర్మ్ గా కదా. సో వాళ్ళకి నిన్ను రిప్రజెంటేటివ్ లా మేము తీసుకుంటాం అనమాట. కన్ఫర్మ్ గా నువ్వేమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావో లాట్స్ ఆఫ్ పీపుల్ అవే ఫేస్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు, ఇంకా ఉంటాయేమో. విల్ ట్రై టు ఐడెంటిఫై దోస్ ప్రాబ్లమ్స్. రాజు దాని మీద వర్క్ చేస్తారు. బట్ నీ సైడ్ నుంచి మాకు చాలా ఇన్పుట్స్ వచ్చాయి. మేము ఆల్రెడీ నేను ఇంకొక ఇంటర్వ్యూ తీసుకున్నాము. ఆ ఇంటర్వ్యూ కన్నా మాకు ఇక్కడ ఎక్కువ ఇన్పుట్స్ వచ్చాయి అనమాట. అనుచన ఒక అమ్మాయి. సో ఆ అమ్మాయి తన ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పింది. బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు పార్ట్ టైం 2 different టైప్స్ లో చేసావు. ఇది UI UX కి అంటే ఐటీ సైడ్ లో అంటే ల్యాప్టాప్ కూర్చొని ముందేసుకుని టక్ అని కొట్టుకునే జాబ్ కి అయ్యింది. అండ్ బయట కొంచెం కష్టపడి చేసేది, ఫిజికల్ గా చేసేది కూడా చేసావు. We understood what kind of problems కొంతమంది ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది అన్నది మాకు ఐడియా వచ్చింది. మాకు అర్థమైంది ఏంటనంటే ఒక అప్లికేషన్ లో కన్ఫర్మ్ గా జాబ్ అప్లై చేసిన తర్వాత కంపెనీ జెన్యూనా కాదా అని కనిపించడం ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్, ఎప్పుడైతే జాబ్ అప్లై చేశారో ఒక 10 days అయినా 13 days అయినా 15 days అయినా సరే ఆ జాబ్ కి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయా ఆర్ అయిపోయిందా, ఇంకా నీడ్ ఏమన్నా ఉందా అనేది చూపించడం ఇంకా ఇంపార్టెంట్ థింగ్. అంటే క్లోజ్డ్ అని, ఆ పొజిషన్ రోల్ క్లోజ్ ఆల్రెడీ దొరికేసారని, లేకపోతే వెయిటింగ్ ఫర్ ఇంకా రిక్రూటింగ్ జరుగుతుంది అని, ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూపిస్తే యూజర్స్ కి హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ 2 నేను నార్మల్ గా కొన్ని అబ్జర్వ్ చేశాను. అవి కాకుండా నీకు ఇంకా ఈ యాప్ లో ఇలాంటి ఫీచర్ ఉంటే నేను కన్ఫర్మ్ గా యూజ్ చేసుకుంటాను అన్నది ఏమన్నా ఉంటే చెప్పు. కంపెనీ హెచ్ఆర్ ఈమెయిల్స్, చాలా మంది కంపెనీస్ లో పొజిషన్స్ ఉంటాయి కాబట్టి అంటే మనకి ఆ కంపెనీస్ తెలియదు. సపోజ్ కి నేను స్టార్ట్అప్ కంపెనీస్ ఎలా సర్చ్ చేశానంటే అక్కడ సీడ్ ఫండింగ్ అని జరుగుద్ది ఎవ్రీ ఇయర్. పెద్ద ఇన్వెస్టర్స్, కంపెనీ ఇన్వెస్టర్స్ చిన్న స్టార్ట్అప్ ఐడియాస్ నచ్చి సీడ్ ఫండ్ చేస్తారు. అంటే మనీ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేస్తారు. అలా డెవలప్ అయినవి జొమాటో, జెప్టో, స్విగ్గీ, సో కంపెనీస్. సో అలాంటి సీడ్ ఫండింగ్ లిస్ట్ తీసుకుని ఆ లిస్ట్ ఉన్న కంపెనీస్కి వెళ్ళి అక్కడ కెరియర్ పేజెస్ చూసుకుని అప్లై చేసేవాడిని. మనకి ఇలాంటి సీడ్ ఫండింగ్స్ అండ్ ఇలాంటి ఆర్టికల్స్ కూడా ఈ వెబ్సైట్ లో ఉంటే చాలా మందికి యూజ్ అవుతుంది. అంటే ఇవన్నీ సీడ్ ఫండింగ్ నేను వెతికి అయితే లిటరల్లీ చాలా కష్టపడ్డా సీడ్ ఫండింగ్ లిస్ట్ రావడానికి.
ఎక్కడెక్కడికో 1 by 1 హైపర్ లింక్స్ దాటుకుని వెళ్ళేసరికి కష్టమైంది. నెంబర్ ఆఫ్ క్లిక్స్ అంత కష్టపడకుండా సింపుల్ గా వస్తే సరిపోద్ది కదా. అంటే చిన్న అప్డేట్ వస్తేనే మన ముందు తెలుస్తుంది ఇలాంటివి ఎందుకు తెలియట్లేదు, సీడ్ ఫండ్ చేస్తుంది. సో ఇలాంటివి కూడా లైక్ ఇంటర్న్షాలా ఇలాంటి వెబ్సైట్స్ లో యాప్ లో ఆర్టికల్స్ ఆర్ డైలీ న్యూస్ అప్డేట్స్ అండ్ జాబ్స్ మీద వస్తే ఇట్ విల్ హెల్ప్ టు యూజర్స్. అండ్ ఈ కంపెనీకి సీడ్ ఫండ్స్ వెళ్ళాయండి. అండ్ ఇంకోటి హెచ్ఆర్స్ కంపెనీ ఈమెయిల్స్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా కవర్ లెటర్స్ పెట్టి రెస్యూమ్ పంపించి ఇలాంటి పొజిషన్ ఉందని వాళ్ళు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. See, you told me that you face lots of issues, right? Like అంటే ఇంటర్న్షాలలో రిక్రూటర్స్ కి ఏం కావాలని చేయించుకునే ఛాన్సెస్ ఇచ్చాడు కానీ యూజర్స్ కి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. చాలా మంది యూజర్స్ ఉంటారు అంటే అసైన్మెంట్స్ చేసి విసిగిపోయిన వాళ్ళు. అంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫేసెస్ అసైన్మెంట్స్ దగ్గర హవర్స్ చేసాక కష్టం అవుతుంది. అక్కడ ఏమైనా మారిస్తే బాగుంది వాళ్ళు. I know that pain. సింగిల్ అసైన్మెంట్ ఇస్తే సరిపోద్ది. ఇన్ని అసైన్మెంట్స్ ఇన్ని టెస్ట్లు అంటే ప్రతి ఒక్క కంపెనీకి అప్లై చేయడం, వాళ్ళు అసైన్మెంట్ లింక్ పెట్టడం, కంప్లీట్ దిస్ అసైన్మెంట్ కంప్లీట్. లిటరల్లీ వాళ్ళైతే 2-3 మాడ్యూల్స్ ఇచ్చేస్తారు. నాకు ఒకసారి వెడ్డింగ్ ప్లాన్ అసైన్మెంట్ ఇచ్చారు, 6 మాడ్యూల్స్. 4 మాడ్యూల్స్ చేసేసరికి నాకు ఓపిక అయిపోయింది సార్. 4 మాడ్యూల్స్ కూడా 5 days 6 days టైం పట్టింది. ఈ లోపల పొజిషన్ ఉండదా అనేది కూడా కష్టం. సో అంటే ఫ్రెషర్స్ లెవెల్స్ కి ఎంత అసైన్మెంట్ అని, ఇంటర్మీడియట్ లెవెల్స్ కి ఎంత అసైన్మెంట్ అని, బిగినర్ అడ్వాన్స్ లెవెల్స్ కి ఎంత అసైన్మెంట్స్ అని ఒక మీటర్ ఆఫ్ సైజ్ సెట్ చేస్తే అది బాగుంటుంది అనుకుంటున్నా. హాయ్, ఇందాక మీరు అన్నారు కదా స్టూడెంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు పార్ట్ టైం జాబ్ గురించి అని. ఈ టైం ఫ్లెక్సిబిలిటీ గురించి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఎలా? అంటే ఇప్పుడు క్లాసెస్ 8 hours అలా ఉంటాయి కదా, అలా ఏ విధంగా ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుద్దని, అంటే టైం ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుందని. ఈవినింగ్ తర్వాత వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. ఓకే, ఎందుకంటే మార్నింగ్ అంతా వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ వీటి గురించి ఆలోచిస్తారు. అంటే లైక్ కాలేజ్కి వెళ్ళడం, చదవడం. ఈవినింగ్ 4 మాక్సిమం కాలేజెస్ అన్ని 4కి అయిపోతాయి ఈ హైదరాబాద్ వేరే సిటీస్ లో ఉన్న వాళ్ళకి. నేను 4కి అయిపోయింది నా కాలేజ్. సో 4 నుంచి ఇంకా ఖాళీయే కదా. సో అట్రాన్ ఒక 1 hour రెస్ట్ తీసుకుని 6కి అలా స్టార్ట్ చేసుకుంటాం అనుకుంటాం. 6 to 9 చేద్దాం అనుకుంటారు పార్ట్ టైం కాబట్టి. ఒక 4 hours 5 hours 6 hours అలా తక్కువ. సో ఆఫ్టర్ ఈవినింగ్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను అలాంటి టైమింగ్స్. అంటే మార్నింగ్ అంతా యూజర్ చదువుకోవడానికి వెళ్తారు కాబట్టి తన ప్రొఫెషనల్ లైఫ్ చూసుకుని ఈవినింగ్ వచ్చి సపరేట్ గా వీటిలో ఉంటాడు, ఈ వర్క్ చేసుకున్నాడు. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా. అంటే మీరు మాట్లాడితేనే తెలుస్తాయి కొన్ని మీరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే తెలియదు. మొన్న అనుషతో కూడా మీరు చేసిన మిస్టేక్ అది. ఇప్పుడు నేను నార్మల్ గా ఉదయ్తో నేను ఈ కాల్ కు ముందు నేను తనతో మాట్లాడింది లేదు, మెసేజ్ చేసింది ఏం లేదు. జస్ట్ నాకు ఇంటర్వ్యూ ఉన్నది, నీకు ఇంట్రెస్ట్ ఉన్నదా, టైం ఉన్నదా అని అంటే వచ్చేది. తన పార్ట్ టైం గురించి నాకు తెలియదు, ఫుల్ టైం గురించి నాకు తెలియదు, ఇప్పుడు ఏం చేస్తున్నా ఏం తెలియదు. ఎలా ఉంటాను తెలుసు అంతే, ఏం లేదు నా గురించి. సో అసలు ఇదే ఫస్ట్ టైం నా ఫేస్ చూడడం కూడా రైట్. సో ఏంటి అని అంటే ఆ ఫ్లో అన్నది నాకేం కావాలో తెలుసు. అసలు ఆ ప్రాజెక్ట్ కి ఏమేమి నీడ్స్ ఉన్నాయి, ఏమేమి అడగాలి అన్నది నాకు తెలుసు కాబట్టి ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ దోస్ క్వశ్చన్స్. తను చెప్పే ఆన్సర్స్ ని బట్టి అడిగాను. స్టార్టింగ్ లో ఎవరైనా సరే, ఇప్పుడు మీరు కొత్త కాబట్టి మిమ్మల్ని అబ్జర్వ్ చేయమన్నాను కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఇప్పుడు ఎవరైనా సరే స్టార్టింగ్ లో ఇబ్బంది పడతారు. అలా 2-3 ప్రాజెక్ట్స్ మీరు మాట్లాడడం స్టార్ట్ చేయడం. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అనేది స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉండదు. ఎర్లీ స్టేజ్ అని అంటే మనం ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో అడగొచ్చు, మిడిల్ లో ఏదైనా నీడ్ ఉన్నప్పుడు యూజర్స్ తో మాట్లాడొచ్చు. సో యూజర్ ఇంటర్వ్యూస్ అనేది లాస్ట్ లో కూడా చేయొచ్చు. దాన్ని యూజబిలిటీ స్టడీస్ అంటారు, కొంతమంది యూజర్ టెస్టింగ్ అని కూడా అంటారు. ఉదయ్, నువ్వు ఈ పార్ట్ టైం జాబ్స్ కి చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, రాజు చేసే ప్రాజెక్ట్ కి నువ్వు ఇచ్చిన ఇన్పుట్స్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. కొన్ని ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో తనకి మినిమం ఐడియా కూడా వచ్చి ఉండదు. కొన్ని సిచ్యువేషన్స్ లో యూజర్స్ ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అన్నది మనకు తెలీదు అంటే అన్లెస్ మనం యూజర్స్ తో మాట్లాడేంత వరకు. అలా ఈ ఇంటర్వ్యూలో కొన్ని పాయింట్స్ అయితే మాకు అర్థమైంది. అంటే యూజర్స్ ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఎవరైనా పార్ట్ టైమ్స్ అప్లై చేసేటప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే క్యాన్ ఫేస్ అన్నది నాకు నీ సైడ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ అర్థమైంది. విల్ ట్రై టు డూ మోర్ ఇంటర్వ్యూస్ అండ్ మాకు ఇంకా క్లారిటీ వచ్చేలా మేము చేసుకుంటాం. బట్ నీ ఇన్పుట్స్ అనేవి ఈ ప్రాజెక్ట్ చాలా హెల్ప్ అవుతాయి మాకు. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. థ్యాంక్ యూ మీనాక, నన్ను ఈ కాల్ తీసుకున్నందుకు. నాకు కూడా ఇది చాలా యూజ్ అవుద్ది. అంటే లైక్ యూజర్ ఇంటర్వ్యూస్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలనేది. థ్యాంక్ యూ ఫర్ దట్.